అందరికీ నమస్తే. మీటింగులు, పొలిటికల్ మీటింగుల హవా స్టార్ట్ అయింది రాష్ట్రంలో. బీఆర్ఎస్ వాళ్ళు సీఎం కాన్స్టిట్యున్సీ కొడంగల్ల, కాంగ్రెస్ వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్స్టిట్యున్సీలా, ఇక ఈ పక్క ఆ పక్క ఇక స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు ఏమైందంటే కొడంగల్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ వాళ్ళ సభ జరిగింది. రైతు ధర్నా. ఎందుకు అక్కడ రైతు ధర్నా పెట్టిన వాళ్ళంటే వాళ్ళు పెట్టిన ప్లేస్ కూడా అక్కడనే కోస్గి, తర్వాత లగచర్ల ఇష్యూ తెలుసుగా మనకు. లగచర్ల ఇష్యూ వీళ్ళు ఫార్మా విలేజ్ల కోసమని, లేకపోతే అంతకన్నా ముందు ఫార్మా విలేజెస్, తర్వాత ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే అయింది వాళ్ళ భూములు గుంజుకోవాలి టార్గెట్ అనే కదా గొడవ అయింది. దాదాపు 45-50 రోజులు లగచర్ల రైతులందరూ పోయి జైల్లో, సంగారెడ్డి జైల్లో ఉన్నారు. అంతా జరిగింది కదా. ఆడ పోయి మీటింగ్ పెట్టినారు. ఒకసారి ఆ మీటింగ్ కొడంగల్లో పెట్టింది కదా. ఇంకా నెక్స్ట్ మీటింగ్స్ ఎక్కడ నుంచి చెప్తా నేను. అంతకన్నా ముందు ఆడేం జరిగింది ఒకసారి చూడండి. కేటీఆర్ ఎంట్రీ కొడంగల్లా కదా. కేసీఆర్ అది రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కదా, కొంచెం ఊపు ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళకి. ఎవరు పెట్టినా, రేపు బీజేపీ వాళ్ళు పెట్టినా అదే ఊపు ఉంటుంది. ఎందుకంటే సీఎం కాన్స్టిట్యున్సీలో పెట్టినప్పుడు కొంచెం జనాలు గినాలు కూడా ఉత్సాహంతో ఉంటారు ఆడ. ప్లస్ ఆడ ఇష్యూ ఉంది, కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే ఇష్యూ ఉంది. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఒక ఇష్యూ కాదు. లగచర్ల ఇష్యూ ఉన్నది, తర్వాత అక్కడ భూముల పంచాయతీలు నడుస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇష్యూ నడుస్తున్నది. ప్లస్ అక్కడ చేసిన స్టేట్మెంట్ ఇంపార్టెంట్. కేటీఆర్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్, కొడంగల్ గడ్డ మీద నిలబడి ఇచ్చిన స్టేట్మెంట్, అది రేవంత్ రెడ్డికి ఇంకెవరికి ఇస్తారు సవాల్? ముఖ్యమంత్రి కాబట్టి, ప్లస్ ఆయన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఇచ్చింది. అది ఒకసారి వినండి మీరు. రేవంత్ రెడ్డి గారు, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో, నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా, నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. కొడంగల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ను పరీక్షించుకునే సవాల్ ఇది కేటీఆర్ది. కేటీఆర్ నమ్మకం ఏంటంటే, ఎట్లా రుణమాఫీ కాలేదు, ఎట్లా రైతు భరోసా రాలేదు, ఎట్లా ఈ బీసీ కులగన్న మీద ఫెయిల్ అయిపోయినారు, తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయం వల్ల దానిలో మాదిగలు అసంతృప్తి ఉన్నారు, మాలలు అసంతృప్తి ఉన్నారు. ప్లస్ కొడంగల్లో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి చేస్తున్న నిర్వాహకము, లేకపోతే రేవంత్ రెడ్డి అనుచరులు చేస్తున్న నిర్వాహకము, దీంతో కొడంగల్లో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ కొడంగల్నే కాదు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏ నిలబడ్డా ఓడిపోతారు అని చాలామంది సర్వేలు చెప్తున్నారు. కాబట్టి కొడంగల్లోనే ఈ భూముల సేకరణ, అది ఓన్లీ లగ్జరీలనో లేకపోతే రోడ్డు బండ తండా, ఇట్లాంటి తండాలు మాత్రమే కాదు, వాళ్ళని చూస్తున్న రైతులు, ఆ వార్తలు చూస్తున్న జనాలు, వాళ్ళందరూ కూడా తీవ్రంగా విసుక్కుంటున్నారు. పోయి ఏందా మంచి గవర్నమెంట్ జాగాలు పెట్టుకోక ఈ 1 ఎకరా 2 ఎకరాలు ఎకరన్నర ఉన్న రైతులతో ఏందా మీ లొల్లి, ప్లస్ వాళ్ళు ఇయ్యము అంటే కూడా మేము గుంజుకుంటాం, అభిప్రాయ సేకరణ అని చెప్పేసి వాళ్ళే దౌర్జన్యాలు చేయడు. ఇవన్నీ కూడా జరిగినాయి కొడంగల్లో. రాష్ట్రంలో కొడంగల్లో జరిగినంత దౌర్జన్యాలు, దాష్టికాలు రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. ఫస్ట్ అక్కడనే జరిగినాయి. ఇంకా ఆయన ఆదర్శంగా తీసుకొని మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ జరిపినారు. అందుకే ఆడ అసలు ఈ సెంట్రిక్గా వీళ్ళు ఏదైతే ఫార్మా విలేజ్ అంటున్నారో, లేకపోతే వాళ్ళు ఎక్కడైతే ఫార్మా విలేజ్లు, అంతకన్నా ముందు ఇది మన ఇండస్ట్రియల్ పార్క్, ఇవన్నీ చెప్తున్నారో ఆ సెంట్రిక్గా కేటీఆర్ మాట్లాడి మొత్తం కూడా అక్కడ ఏదైతే ఉద్యమం జరిగిందో, ఏదైతే ఆ రైతులు ఆందోళన బాట పట్టినరో ఆ సెంట్రిక్గా కేటీఆర్ మాట్లాడిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు, అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు. మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు, హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు, అన్న ఒక మాట చెప్పు, మా ఆడపిల్లలు, లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయటికి కోరన్నా ఎప్పుడు, అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండన్న రేవంత్ రెడ్డి, ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు. రేవంత్ రెడ్డి వీక్ పాయింట్స్ ఇవన్నీ కూడా. కొడంగల్ కాన్స్టిట్యున్సీ పోయినప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇష్యూస్ మాట్లాడతలేడు, కొడంగల్లో ఉన్న ఇష్యూసే మాట్లాడుతున్నాడు.
కొడంగల్ రైతుల బాధ మాట్లాడుతున్నాడు, కొడంగల్ జరిగిన గొడవ గురించి మాట్లాడుతున్నాడు, కొడంగల్ భూమి సేకరణ గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా కొడంగల్ సెంట్రిక్ పాయింట్. ఎందుకంటే కొడంగల్ పోయింది వెరీ స్పెషల్. రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని సభలు పెట్టినా సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి కొడంగల్ పోయినప్పుడు కొడంగల్ దాని గురించే మాట్లాడాలి. కేటీఆర్ అదే గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ సవాలు స్వీకరిస్తాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తా చలో దేక్లింగి అని వస్తాడా? ఆయన ప్రచారం కూడా ఆయన అంటున్నాడు. ఇంకా నరేంద్ర రెడ్డి కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి రాడంటున్నాడు. ఇవన్నీ సవాళ్ళు చాలా ఉంటాయి రాజకీయంగా. మొదలే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. బట్ ఇదంతా ఉంటే రేపు మీటింగ్ల కోసం ఇంకో కాలు దువ్వుకుంటున్నారు. వీళ్ళు ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకుంటున్నారు. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయనుకోవచ్చు, లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వ ఫెయిల్యూర్స్. ఒక్క సంవత్సరానికే ఏది బంగారం పట్టుకుంటే మట్టి అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి. ఎవరికైనా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది కదా, కానీ వీళ్ళకు బంగారం ముట్టుకుంటే కూడా మట్టి అయిపోయింది. అంటే ఏ స్కీమ్ కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయలేదు, ఏ స్కీమ్ కూడా జనాలకు రీచ్ కాలేదు. జనాలు పలానా స్కీమ్ బాగా తీసుకొచ్చిండు సంతృప్తికరంగా ఉన్నామని ఏ వర్గం కూడా, రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఇక అన్ని వర్గాలు, నిరుద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలగొట్టడాలు, హైడ్రా, మూసి అన్నీ. అది ఓన్లీ ఒక దగ్గర ఎఫెక్ట్ ఉండదు. ఒక మనిషి ఒక దగ్గర చెడు పని చేస్తే ఇంకో దగ్గర పోయినాక ఈ ఊరిలో ఒక ఊరిలో ఒక మనిషి చేసిన పని జనానికి నచ్చలేదు అనుకో, ఇంకో ఊరికి పోయిన తర్వాత అది నచ్చుతుందా? ఆ ఊరిలో కూడా నచ్చదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే వ్యవహారాలు రాష్ట్రమంతా నచ్చలేదు. అది ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు చాలా రిపోర్ట్స్ ఉంటాయి, బట్ ఆయన రిపోర్ట్స్ని చూసే పరిస్థితిలో లేడు. అయితే ఒకటి కొడంగల్లో బీఆర్ఎస్ సభ పెట్టాలనుకున్నారు, సభ పెట్టేసిండ్రు. ముఖ్యమంత్రి టార్గెట్గా సభ జరిగింది. ముఖ్యమంత్రి టార్గెట్ ఇది మొత్తం కూడా. కొడంగల్లో కనుక ఫెయిల్యూర్ చూపగలిగితే రాష్ట్రం అంతా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ను జనం అర్థం చేసుకుంటారు అనేది బహుశా బీఆర్ఎస్ వాళ్ళ ప్లాన్ ఉండొచ్చు. తర్వాత గజ్వేల్లో కాంగ్రెస్ సభ పెడతారంట. గజ్వేల్ ఎందుకు పెడతారంటే అది కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన కాన్స్టిట్యున్సీ గజ్వేల్ కాబట్టి వీళ్ళు పిలిపించారు కాంగ్రెస్కు ఆడ పెడతామని, వీళ్ళు అమలు చేసి కూర్చున్నారు. గజ్వేల్లో ఏం పెడతారంట అంటే వీళ్ళు ఎస్సీ వర్గీకరణ చేశారు కదా, ఆ సభ పెడతారంట. నిజానికి ఎస్సీ వర్గీకరణ చేస్తే గజ్వేల కాదు, ఇంకా కొద్దిగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉండే దగ్గర, అంటే ఆ వర్గీకరణ ఫలాలు అందుకునే వాళ్ళు ఉంటారు కదా, ఫలాలు అందుకునే లబ్ధిదారులు ఉంటారు కదా, స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్న దగ్గర పెట్టి అది వాళ్ళకు లబ్ధి చేకూరినాం మేము. మీకు చాలా అసంతృప్తి ఉంది ఎస్సీ వర్గీకరణ పైన. మాదిగలకు 11% రిజర్వేషన్ కావాలని చెప్పి మందకృష్ణ మాదిగారిని అడుగుతున్నారు రోజు. అదే పంచాది. ఇప్పుడు వాళ్ళను సాటిస్ఫై చేయలేరు. మరి ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు ఆ లబ్ధిదారులు మీరు ఎవరికైతే ఇది లాభం అనుకుంటున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళు ఉన్న దగ్గర కదా మీటింగ్ పెట్టాల్సింది. కానీ వాళ్ళు మాత్రం వచ్చి గజ్వేల్లో పెడతామంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి పెట్టాలనుకుంటున్నారు. తర్వాత కామారెడ్డి జనగాంలో బీఆర్ఎస్ సభ పెట్టాలనుకుంటుంది. బీఆర్ఎస్ ఆడేందుకు సభ పెట్టాలనుకుంటుంది? దీన్ని కేసీఆర్ కూడా రాబోతున్నారని చెప్తున్నారు. కేసీఆర్ కూడా ఈ సభకు రాబోతున్నారు. బహుశా కేసీఆర్ ఇక ఈ సభ నుంచి మొత్తం జనాలే ఉంటారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాట. కామారెడ్డి జనగాంను ఎందుకు పెడుతున్నారు? కామారెడ్డి లేదా జనగాం. కామారెడ్డి ఏమో అంతకుముందు ఆయన పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు, బట్ ఉత్తర తెలంగాణ ఎంట్రన్స్లో పెట్టాలని చెప్పేసి బహుశా కామారెడ్డిలో పెడుతుండొచ్చు. ఇక జనగాంలో పెడితే ఏంటంటే వీళ్ళు గజ్వేల్ ఇట్లా పెడితే దీనికి కౌంటర్ మీటింగ్ బహుశా జనగాం కావచ్చు. అటు సర్కిల్ కలుస్తుంది. ప్లస్ సూర్యాపేటలో కూడా కాంగ్రెస్ వాళ్ళు బీసీ వర్గీకరణ సభ పెట్టాలనుకుంటున్నారట. అక్కడ ఎందుకు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి తెలవాలి. బీసీ కులగణన సభ పెట్టాలనుకుంటున్నారు. బీసీలు రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కువనే ఉంటారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో బీసీ ఓటర్లు లేకపోతే బీసీ జనమే అత్యధికంగా ఉంటారు. అయితే మీరు సూర్యాపేటనే ఎందుకు పెట్టాలి? ఒకటి గజ్వేల్ పెట్టినప్పుడు ఇంకొకటి సూర్యాపేట పెట్టాలనుకున్నాం. అంటే ఉత్తర తెలంగాణ మొత్తాన్ని కాంగ్రెస్ వదిలేసినట్టుగా అనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో ఏ సభ పెట్టడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఏ సభ పెడదామన్నా కూడా అక్కడ ఎవరు ఏం సభ పెడదామని అడుగుతున్నట్టు కూడా ఏం కనిపిస్తలేదు. ఇప్పటిదాకా వాళ్ళు పెట్టిన చాలా సభలు కూడా అన్ని ఇక్కడిక్కడ నల్గొండనో లేకపోతే రంగారెడ్డిలో హైదరాబాద్లో పెట్టుడే తప్ప ఉత్తర తెలంగాణ వైపు పోయే ప్రయత్నం చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఉత్తర తెలంగాణ వదిలేసుకున్నారా? ఓన్లీ దక్షిణ తెలంగాణనే కాంగ్రెస్ పట్టు ఉంది అనుకుంటున్నారా? కానీ దక్షిణ తెలంగాణలో కూడా పట్టు జారింది. మా మామనాడు జిల్లాలోనే రైతులు తిట్టుకుంటున్నారు, ఇదంతా ఏం పరిపాలన, ఇదంతా గత పరిపాలన గుర్తు చేసుకుంటున్నారు. అది వీళ్ళ ప్రాబ్లం. అది వీళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు గత పాలన ఎందుకు గుర్తు చేసుకుంటారు? మనకు మంచి రోజులు ఉన్నాయనుకో, మనం వెనకకు చూసి పాత రోజులు గుర్తు చేసుకుంటామా? బాగుంది, ఇప్పుడే బాగుంది, పాత రోజులు బాగాలేవు అనుకుంటాం. పాత రోజులే మంచిగా ఉన్నాయనుకో, మేము పాడుపడిపోయినాయి, రాను మనం అంతా పాడైపోతున్నాం, వెనకటికి బాగుంటాం, మనం మంచిగా ఉంటామని అనుకుంటారు జనం. ప్రస్తుతం అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళు ఎవరు ఎక్కడన్నా సభలు పెట్టుకోను, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద వ్యతిరేక పవనాలు స్టార్ట్ అయినాయి. విసిగి వేసారిపోయారు. వీళ్ళు చేసే నిర్వాహకం అట్లాంటిది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పిన దానిలో క్లారిటీ ఉండదు. ఏ స్కీమ్ అయినా కానీ రైతు లాస్ట్కు డబ్బులతో సంబంధం లేని రేషన్ కార్డులు, డబ్బులతో సంబంధం లేని వ్యవహారాలు అన్నీ కూడా జనాన్ని విసిగించడం, జనానికి రకరకాల మాటలు చెప్పడం, పూట గడపడం, పండుగలు, అమావాస్యలు, పున్నాలు, ఇదే తప్ప పలానా స్కీమ్ 100%. మొన్న రాజగోపాల్ రెడ్డి ఎందుకు మాట్లాడిండు?
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎందుకు మాట్లాడండి సభలో వాళ్ళ మీటింగ్లో? ఏ స్కీమ్ కూడా మనం 100% అమలు చేయలేదు. జనమంతా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు, అసంతృప్తి ఉన్నది. మనం గ్రౌండ్లోకి పోతే చాలా ఇబ్బంది పడుతున్న ఆ ఎమ్మెల్యేలు, ఆ మినిస్టర్లు, సీతక్క కూడా ఏదో మాట్లాడినట్టుంది. ఆ ఎమ్మెల్సీ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? దీని నిర్వాహకం ఏంది? దీని ఫెయిల్యూర్ ఏంది? మీ ఫెయిల్యూర్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ వాళ్ళు సభలు పెడతామని చెప్పి వీళ్ళు తిరుగుతున్నారు. ఎనీవే, ఇంకా రాంగ ఇట్లాంటి సభలు ప్రభుత్వం మీద సంవత్సరానికే ఇంత వ్యతిరేకత రావడం, ప్రతిపక్షాలు అందిపుచ్చుకొని సభలు పెడతా ఉండడం, బీజేపీ కూడా స్పీడప్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడిని ఎంచుకుంటాం త్వరలో అంటున్నారు. బహుశా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినాక బీజేపీ కూడా స్పీడప్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎనీవే, రాష్ట్రంలో పొలిటికల్ రచ్చ మాత్రం స్టార్ట్ అయినట్టు మనం చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.